ఈరోజు ఎస్జిఎఫ్ నేషనల్ వాలీబాల్ గర్ల్స్ అండర్ 14 క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్లమడుగులో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా స్ఫూర్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువతను ఏ విధంగా క్రీడల వైపు లేదా అథ్లెటిక్స్ వైపు ఏ విధంగా నడిపించాలా అనే స్ఫూర్తితో మేము కూడా బాధ్యత తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో అకామిడేషన్స్ సమకూర్చే పరిస్థితులలో ఈరోజు జమ్లమడుగుకి ఈ అండర్ 14 గర్ల్స్ వాలీబాల్ని తీసుకొని రావడం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారే దీనికి స్ఫూర్తి. దాంతో భాగంగా ఈరోజు జమ్లమడుగులో 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 days ఈ కార్యక్రమాలను ఈ వాలీబాల్ మ్యాచెస్ని జరపడం జరుగుతూ ఉంది. దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో ముఖ్యంగా భానుమూర్తి సార్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరపున, అట్లనే కడప జిల్లా పీఈటీస్కి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోచెస్కి, అఫీషియల్స్కి ఎవరైతే ఈ బాధ్యత తీసుకున్నారో ఖచ్చితంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్తో, కన్విన్సింగ్గా, కమిట్మెంట్తో ఈ క్రీడల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి, మరీ ముఖ్యంగా మీడియా సోదరులు మరియు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, అట్లనే మా పార్టీ తరఫున కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మేము కూడా బాధ్యత తీసుకొని వాలంటీర్గా ఎంత దూరమైన సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. 69వ జాతీయ స్థాయి అండర్ 14 వాలీబాల్ బాలికల ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మడమడుగులో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారి యొక్క సమన్వయంతో ఈ క్రీడా పోటీలంతా కూడా విజయవంతం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ భూపేష్ రెడ్డి గారు ప్రతిరోజు స్వయంగా నియంత్రణ చేస్తూ ఇక్కడ వసతి సౌకర్యాల విషయంలో కానీ, అదేవిధంగా క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టాలనే ఉద్దేశంతో ఒక 3 star అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 29 రాష్ట్రాలు రిపోర్ట్ చేయడం జరిగింది. 29 రాష్ట్రాల బాలికలకు అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా ఈ క్రీడా పోటీలకు టెక్నికల్ సిబ్బందికి కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, కోచ్ మేనేజర్స్ కానీ అన్ని పకడ్బందీగా అన్ని చర్యలు చేపట్టాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మెగా ఇనారగల్ ఫంక్షన్ ఉంటుంది. దీనికి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలో వస్తున్నది. ముఖ్యంగా భూపేష్ రెడ్డి గారికి మేము పాఠశాల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి జాతీయ స్థాయి మెగా ఈవెంట్ను ఇటువంటి పట్టణంలో నిర్వహించి క్రీడాకారులు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. మాకు 3 star అకామిడేషన్ ఇవ్వడం ఫీడ్బ్యాక్ కూడా మాకు రావడం జరిగింది. కాబట్టి ఈ 5 రోజులు గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో మరియు భూపేష్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ క్రీడా పోటీలు విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.